సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో 29/1/2026 గురువారం ఈరోజు మార్కెట్ ప్లస్ గోల్డ్ సిల్వర్ మీద. ఈరోజు మార్కెట్ మాత్రం పాజిటివ్లోనే ఓపెన్ అయింది. మనకి 3 అంశాలు ఉన్నాయి ఈరోజు మార్కెట్ పెరగటానికి. ఉదయం నుంచి అంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిండు. ఈ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ చిన్నగా రికవరీ అయింది. ఈ లో నుంచి అంటే 950 పాయింట్లు లో నుంచి పెరగడం జరిగింది. 3 కారణాలు ఏమేంటి అంటే, ఒకటి F&O ఎక్స్పైరీ ఇవాళ కొత్తది అంటే ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఒకటి. నెంబర్ 2 వచ్చి FIIలు నిన్ననే మొదలుపెట్టారు కొనుక్కోవడానికి. అంటే ఇప్పటిదాకా ఈ నెలంతా అంటే జనవరిలో మొత్తం ఎక్కువ శాతం అమ్మకాలు జరిగినాయి. కానీ నిన్న కొంచెం క్వాంటిటీ తోటి కొంత అమౌంట్ తోటి బయింగ్లోకి రావడం జరిగింది. మళ్ళీ వాళ్ళు కంటిన్యూ అయి ఉండొచ్చు, అదొకటి రీజన్. ఇక నెంబర్ 3 ఇవాళ మెటల్ ఇండెక్స్ కొంచెం ర్యాలీ రావడం జరిగింది. మరి థర్డ్ వన్ ఇక పోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో టాటా స్టీల్ అంటే మెటల్, L&T ఇవి ఏవైతే బ్యాంకింగ్ సెక్టార్, మళ్ళీ తర్వాత ఏవైతే అంటే ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో అన్ని సెక్టార్లు అంటే ఇప్పుడు నిఫ్టీ 50 పాజిటివ్, BSE సెన్సెక్స్, నిఫ్టీ 500, నెక్స్ట్ ఒక ఐటీ సెక్టార్ కొంచెం వీక్ ఉంది. మిగిలిన సెక్టార్లో మిడ్ క్యాప్ కొంచెం వీక్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి స్మాల్ క్యాప్ వీక్ ఉంది. ఇక ఓవరాల్గా మిగిలిన పాజిటివ్లోనే ఉన్నాయి. ఇకపోతే బడ్జెట్ ఉంది మనకి ఇవాళ గురువారం. F&O అంటే ఎక్స్పైరీ ఇవాళ ఏది BSEది మంత్లీ ఎక్స్పైరీ. కానీ NSEలో ఏదైతే ఉందో నిన్న ఓపెన్ అయింది ఫిబ్రవరి మంత్. ఈరోజు గురువారం నాడు ఏంటిదంటే యూరోపియన్ తోటి మనకి టైఅప్ అయింది మొన్న. అందుకని నిన్న మొన్న ఈరోజు కూడా పాజిటివ్లోనే మార్కెట్లు తీసుకున్నాయి. ఇంకొకటి ఏంటిది, రేపు శుక్రవారం వీకెండ్ ఫ్రైడే వరల్డ్ మార్కెట్లు పాజిటివ్లోనే ఉన్నాయి. ఇకపోతే మళ్ళీ మనం చూడవలసింది ఏమిటి అంటే బడ్జెట్ ఉంది ఆదివారం నాడు. ఈ బడ్జెట్ ఏంటిది ఫేవర్గా ఉంటుంది అనేది ఒక వార్త. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఇంతవరకు ఈ ట్రేడ్ డీల్ జరగలేదు అమెరికాతోటి. ఎప్పుడైతే ఈ ట్రేడ్ డీల్ జరగలేదో అప్పుడు ఏం జరుగుతుంది, అంతకుముందు కూడా ట్రేడ్ డీల్ జరగలేదు కాబట్టి అప్పుడు ఏం చేశారు, GST తగ్గించారు. సేమ్ అలానే ఇప్పుడు మళ్ళీ ఏదైతే రేపు బడ్జెట్ కూడా ఫేవర్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ ముందు ర్యాలీ అనుకోవచ్చు, ఇది రిలీఫ్ ర్యాలీ అనుకుంటారా, FIIలు కొన్న తర్వాత పర్మనెంట్ ర్యాలీ అనుకుంటారా, వీటన్నిటితోటి లేదు. వరల్డ్ మార్కెట్లు అన్నీ పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి మన మార్కెట్లు కూడా పాజిటివ్లో ఉన్నాయని అనుకుంటారా, అవన్నీ ఒక వర్షన్. ఓవరాల్గా ఏదైతే మార్కెట్లు పెరిగినాయా లేదా అనేది ఒకటి, పెరగడానికి కారణాలు ఏమిటి అది మనము ఇప్పుడు అన్నమాట అంతవరకు. ఇకపోతే గోల్డ్ సిల్వర్ వచ్చేటప్పటికి ఆల్ టైమ్ హైలోకి మళ్ళీ రావడం జరిగింది. ఈ గోల్డ్ వచ్చి ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ $5,625.89 ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది గోల్డ్. ఈ గోల్డ్ వచ్చి మనకి 1 ఇయర్లో ఎంత రిటర్న్స్ ఇచ్చింది అంటే 99.34, అంటే 100%. 100 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చినట్టే ఏది గోల్డ్కి. సేమ్ మళ్ళీ సిల్వర్ కూడా చూస్తే ఈ సిల్వర్ వచ్చి $120.518, ఇది కూడా ఆల్ టైమ్ హై ఈరోజే అయింది. ఇప్పుడు $117.18 లైవ్ నడుస్తుంది ఇది. ఇక నెక్స్ట్ కాపర్ కూడా ఆల్రెడీ ఆల్ టైమ్ అంటే ఈరోజే లైఫ్ టైమ్ హై, న్యూ హై 6.38 అనమాట. అంటే ఏంటిది, గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, కాపర్ అనుకోండి, అన్నీ కూడా ఆల్ టైమ్ హై, న్యూ హై, లైఫ్ టైమ్ హై, ఏ రోజుకి ఆ రోజు హైలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఏంటిది అంటే రోజు ఏదో ఒక వార్త రావడం జరుగుతుంది మన మార్కెట్కి. ఈ గోల్డ్ సిల్వర్లో కూడా రోజు ఏదో ఒక వార్త. ఆ వార్తలు ఏంటిది, ఈరోజు లేటెస్ట్ ఏంటి అంటే US ఏదైతే అమెరికా ఉందో ఇరాన్ మీద ఏ క్షణం అయినా కానీ దాడి జరపడానికి రెడీగా ఉంది అని చెప్పేసి ఇరాన్ బోర్డర్లో అమెరికా వాళ్ళ సైనిక దళాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఏది యుద్ధం చేయడానికి. మళ్ళీ ఏమంటుంది అమెరికా, మీరు కనుక చర్చలకు రాకపోతే ఏ టైంలో అయినా మేము ఇరాన్ని ఆక్యుపై చేస్తాము, ఇరాన్ మీద దాడి చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో మన మార్కెట్లు అన్నీ కూడా మామూలుగా ఉన్నా కానీ గోల్డ్, సిల్వర్, కాపరు ఏవైతే కమోడిటీస్ మార్కెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బాగా హైలోకి వెళ్ళడం జరిగింది. అది మెయిన్ రీజన్. ఇప్పుడు రోజు ఒక వార్త వస్తుంది.
అంటే ఒకరోజు వెనిజులా చెప్తాడు, ఒకరోజు గ్రీన్లాండ్ చెప్తాడు, ఒకరోజు వేరే దేశాలని అంటే నాటో దేశాల మీద మేము సుంకాలు టారిఫ్లు వేస్తూ ఉంటారు. ఇరాన్ నుంచి ఎవరైతే క్రూడ్ ఆయిల్ తీసుకుంటారో లేకపోతే రష్యా నుంచి తీసుకుంటారో ఆ దేశాల మీద సుంకాలు వేస్తామంటారు. మొన్న ఒక 3-4 రోజుల కింద దావోస్లో నేనేమి గ్రీన్లాండ్ మీరు ఇవ్వకపోయినా సరే దాని మీద ఏమి ఆగిపోయింది. మళ్ళీ గ్రీన్లాండ్ ఆగిపోయింది అంటే ఒకరోజే మళ్ళీ తెల్లారేమైంది ఇరాన్ మీద ఇష్యూ రావటం. ఇప్పుడు ఇరాన్ ఏంటిది, బోర్డర్లో మేము ఉన్నాం రెడీగా, మీరు చర్చలకు రాకపోతే మేము ఏ టైంలో అయినా ఇరాన్ మీద మేము దాడి చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. దాంతో ఏమైంది, 2 రోజుల నుంచి మళ్ళీ గోల్డ్, సిల్వర్, కాపరు ఇవన్నీ కూడా ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. మళ్ళీ వీటన్నిటితోటి నిన్న రాత్రి అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ అయింది. అంతకుముందు ఏంటిది, వడ్డీ రేట్ల డెసిషన్ 25 బీపీఎస్ పాయింట్లు తగ్గిస్తామని చెప్పడం జరిగింది. 25 బీపీఎస్ పాయింట్లు తగ్గిస్తారంటే ఏంటి, వడ్డీ రేట్లు తగ్గిస్తారు. వడ్డీ రేట్లు కనుక తగ్గిస్తే గోల్డ్, సిల్వర్ ఏమవుతుంది, పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మళ్ళీ ఏమైంది, అన్చేంజ్ అంటే వడ్డీ రేట్లు మేమేం పెంచట్లేదని ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అది ఓకే అయింది. వడ్డీ రేట్లు నిన్నేం పెంచలేదు అంటే న్యూట్రల్గానే ఉంచడం జరిగింది. అయితే న్యూట్రల్గా ఉంచినప్పుడు మన మార్కెట్లు పాజిటివ్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్కి కూడా న్యూట్రల్గానే ఉండాలి, లేకపోతే నెగిటివ్ అని ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ పెరిగింది అనేది ఒక వర్షను, వడ్డీ రేట్లు తగ్గించలేదు కాబట్టి గోల్డ్, సిల్వర్ పెరిగే అవకాశాలు ఉండవు అనేది ఒక వార్తం. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఈ ఇరాన్ ఇష్యూ తోటి వడ్డీ రేట్లు అన్చేంజ్ అయినా కానీ మళ్ళీ గోల్డ్, సిల్వర్ పెరగడం మొదలుపెట్టింది. ఇవన్నీ ఒకటి. మళ్ళీ డాలర్ వీక్ ఉంది. ఇవన్నీ అంటే గుడ్ న్యూస్లు, బ్యాడ్ న్యూస్లు. గుడ్ న్యూస్ ఏమేంటి, వడ్డీ రేట్ అంటే గోల్డ్, సిల్వరు పడటానికి న్యూస్లు. ఏది, డాలర్ వీక్ ఉంది, వడ్డీ రేట్లు అన్చేంజ్ ఉంది. కానీ ఒకటే న్యూస్ ఏంటిది, ఇరాన్ మీద రెడీ ఉంది యుద్ధానికి, చర్చలకు రాకపోతే ఇరాన్ మీద చేస్తామనేది. దాంతో ఏమైంది, మళ్ళీ గోల్డ్, సిల్వర్ ఆల్ టైమ్ హైక్ పోవడం జరిగింది. ఇవన్నీ మెయిన్ రీజన్. ఇక మన షేర్ మార్కెట్కి వచ్చేటప్పటికి ఇవి రీజన్లు. మనకి బడ్జెట్ వరకు ఉంది, 3rd క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ ట్రేడ్ డీల్ జరగలేదు కాబట్టి మళ్ళీ ఈ బడ్జెట్ ముందు బడ్జెట్లో ట్రేడ్ డీల్కి సంబంధించి కానీ ఏవైతే ఈ రష్యా నుంచి మనం చమురు దిగుమతి చేసుకుంటున్నామని, ఇరాన్ తోటి మనం టైఅప్ ఉన్నామని, ఇప్పుడు యూరోపియన్ తోటి ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ అంటారు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందని, వీటన్నిటితోటి ఏదో ఒక రీజన్ తోటి మళ్ళీ మనం బడ్జెట్లో ఏదో ఒక ఫేవర్ న్యూస్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ మన మార్కెట్లో పెరగడం జరిగింది. ఆదివారం బడ్జెట్ ఉంటుంది. రేపు శుక్రవారం మామూలు మళ్ళీ పాజిటివ్లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. శనివారం నాడు మాత్రం సెలవు ఉంది. ఆదివారానికి మళ్ళీ బడ్జెట్ ఉంటుంది. మళ్ళీ మనం ఏం చేయాలి, ఆదివారం బడ్జెట్ అయిపోయిన తర్వాత ఏ సెక్టార్కి బెనిఫిట్ ఉంటుంది, అదొకటి. యూరోపియన్ తోటి టైఅప్ ఏదైతే అవుతున్నామో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, అది టైం తీసుకుంటుంది, 6 నెలలు, సంవత్సరం. కానీ ఏ కంపెనీలకు, ఏ సెక్టార్లకు ఏటికి బెనిఫిట్ అవుతుంది అనేది మనకు లిస్ట్ ఉంది ఒకటి. ఆ లిస్ట్ ప్రకారం మనం ఏం చేయాలి, యూరోపియన్కి ఏవైతే అగ్రిమెంట్ అయిందో ఆ షేర్లు ఫాలో అవ్వాలి. బడ్జెట్ అయిపోయిన తర్వాత బడ్జెట్లో ఏ సెక్టార్కి కానీ, ఏ సెక్టార్కు, ఏ కంపెనీ, ఏ సెక్టార్లకు బెనిఫిట్ వస్తుంది, ఆ సెక్టార్కి సంబంధించినటువంటి లాభాల్లో ఉన్నటువంటి కంపెనీలు, ఇవన్నీ కనుక మనం అబ్జర్వ్ చేసి అంటే రెడీగా మనం ఇవన్నీ కనుక ఫాలో కాగలిగితే మనం మళ్ళీ నెక్స్ట్ మండే నుంచి అంటే వాళ్ళ మళ్ళీ రేపు వీకెండ్ ఫ్రైడే, శనివారం, ఆదివారం బడ్జెట్, సోమవారం నుంచి ఏంటిది ఇక అప్పుడు ఈ బడ్జెట్ ఏదైతే ఉన్నాయో మనకు అప్లికబుల్. మనకేంటిది ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అప్లికబుల్. ఏది బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 1 నుంచి అప్లికబుల్. అయితే మళ్ళీ ఏప్రిల్ 1 లోపు ఏమంటుంది, యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి. బడ్జెట్లో ఫేవర్గా ఉన్నాయి, ఈ యూరోపియన్ ఫేవర్ ఉన్నాయి. ఈ లోపల మళ్ళీ కనుక ట్రేడ్ డీల్ కానీ ఏదైనా జరిగినా మళ్ళీ ఒక వర్షన్. రెండోది ఈ లోపల ఈ గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉందో ఎంతవరకు పోతుందో తెలియదు మనకి. అంటే ఏ రోజుకి ఆ రోజు మన మార్కెట్లు 3:30కి ఈక్విటీ మార్కెట్ క్లోజ్ అవుతాయి. కమోడిటీస్, గోల్డ్, సిల్వర్ ఏవైతే కమోడిటీస్ మార్కెట్ ఉందో మనకి నైటు 11:55 క్లోజ్ అవుతుంది. 11:55 క్లోజ్ అయినాక ఏం జరుగుతుంది, తర్వాత ఉదయం 9 గంటలకు మళ్ళీ మన మార్కెట్ ఓపెన్. ఈ 11:55 నుంచి 9 మధ్యలో నైట్ జరిగేటటువంటి ఏదైతే వ్యవహారాలు అంటే ట్రంప్ అంటే మనకి నైట్ టైం అయింది, వాళ్ళకి డే టైం, మనకి డే టైం, వాళ్ళకి నైట్ టైం. అమెరికాలో డే టైం కాబట్టి వాళ్ళు ఏమేం చేస్తారో మనకు తెలియదు. తెల్లారి మనం చూసినాక తెలిసినాక అప్పుడు ఏమవుతుంది, 9 గంటలకి గోల్డ్, సిల్వరు 20,000, 25,000, 10,000, 15,000 పెరిగింది అని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే ఈ మధ్యలో జరిగేటటువంటి వ్యవహారాలని బట్టి అవి పెరగడం, తగ్గడం కానీ జరుగుతాయి. అందుకని ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇంట్రాడే ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాప్ లాస్తో ట్రేడింగ్ చేసుకోవచ్చు. మార్జిన్ పెంచేసారు బాగా. మార్జిన్ అంతకుముందు మార్జిన్లకి ఇప్పుడు మార్జిన్కి చాలా ఎక్కువ అయింది.
అంటే మార్జిన్ పెట్టగలగాలి, కెపాసిటీ ఉండగలగాలి. రిస్క్ని ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే ఇప్పుడు చేయగలగడానికి అవకాశం ఉంది. ఎందుకోసం అంటే మార్జిన్లు ఎప్పుడైతే పెంచారో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైంది. ఇంత హైలో కొన్న తర్వాత ఏ టైంలో అయినా కరెక్షన్ రావచ్చు, ఏ టైంలో అయినా ట్రంప్ ఏదైనా మార్పవచ్చు, అంటే జరగవచ్చు. మెయిన్ ఏంటిదంటే చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్లోనే ఈ మార్జిన్స్ పెంచడం జరిగింది. దాంతో మన ఎంసీఎక్స్లో కూడా మార్జిన్స్ పెంచడం జరిగింది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ మేము ఇంకో వీడియోలో అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.